ఆదోని నియోజకవర్గం. ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిలో జరుగుతున్న అవినీతి అరికట్టండి. ఆదోని పట్టణంలో ఉన్న ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ కు ప్రభుత్వ చలాన్కు అదనంగా వసూలు చేస్తున్నారు. ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిధిలో ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఈ స్టాంప్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చి ఉన్నారు. ఈ స్టాంప్ ధర 100 రూపాయలకు విక్రయించాల్సింది అదనంగా 30 రూపాయలు అధికంగా వసూలు చేస్తూ ఉన్నప్పటికీ సబ్ రిజిస్టర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆదోని పట్టణం మరియు మండల పరిధిలో ఏ గ్రామంలో ఏ ఏరియా పరిధిలో ప్రభుత్వం నిర్ణయించిన ధర ఏ విధంగా ఉన్నదో ధరల పట్టికను ఎందుకు బహిరంగంగా ప్రజలందరూ చూడడానికి బోర్డును ఏర్పాటు చేయలేదు? డాక్యుమెంట్ రైటర్ ఎంత తీసుకోవాలి అనే నిబంధనలు ఎందుకు లేవు? ఇప్పటివరకు ఆదోని సబ్ రిజిస్టర్ నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు? ఆదోని గౌరవ శాసనసభ్యులు గత 2 నెలల క్రితం ఎలాంటి అదనపు వసూలు లేకుండా చూడాలని తెలియజేశారు. దానికి విరుద్ధంగా ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉంటుందని చెప్పినా ఎందుకు పెడచెవిన పెట్టుకున్నారు? గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఆదోని సబ్ రిజిస్టర్ వీలైనంత త్వరగా అధిక ధరలను నియంత్రించాలని రిజిస్టర్ కు వినతి పత్రం అందజేశారు. తహేర్వాలి జనసేన మండల అధ్యక్షులు. ఇక్కడ రిజిస్టర్ చేపిస్తే మీరు ఎక్కువ అడుగుతున్నారని చెప్పి తీసుకుంటున్నారు, రైటర్లు తీసుకుంటున్నారు. ఈ స్టాంప్ ధరకు అదనంగా తీసుకుంటున్నారు. 50 రూపాయలు రిజిస్ట్రేషన్ అయితే 50 రూపాయలు రిజిస్ట్రేషన్ స్టాంప్ అయితే 50 రూపాయలు దానికి 80 రూపాయలు తీసుకుంటున్నారు. నేను ఇచ్చిన 80 రూపాయలు ఇచ్చిన 50 రూపాయలు దానికి స్టాంప్ ఇక్కడే సార్ ఒకటే ఉంది కదా ఇప్పుడు మన ఈ స్టాంప్ తీసుకోవడానికి ఒకటి మాత్రమే ఉంది, ఇంకో దగ్గర ఉంది. ఈయన ఆపేస్తే ఆయన ఇస్తాడు, ఆయన ఆపేస్తే ఈయన ఇస్తాడు. అది కూడా ఎంతసేపు ఇస్తారు? కొద్దిసేపు మాత్రమే ఇస్తారు. 100 రూపాయలు దానికి 130 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే ఒక 100 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటే అదనంగా కదా, అది తీసుకోవడం కరెక్ట్ కదా. ఇక్కడ డాక్యుమెంట్ ఫీజు ఎంత అనేది మీరు ఒకసారి నేమ్ బోర్డు కూడా తగిలేయాలి. ఎక్కడెక్కడ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర ఏ ప్రాంతానికి ఎంత ఉంది, ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటిది ఎంత, రిజిస్టర్కి ఎంత, లేదా దాన విక్రయకానికి ఎంత, లేదా ఎన్ని రకాల ఇక్కడ కాదు సార్, బయట అంటే పబ్లిక్ కనిపించాలి. ఇక్కడ రావడానికి భయపడుతున్నారు జనాలు. కానీ మీరు అక్కడ పెద్ద బోర్డు పెట్టండి. ఎవరు కూడా ఫీజు ప్రభుత్వం ఎంత మీరు ఎంతైతే నిర్ణయించుంటారో రైటర్ కూడా అంతే తీసుకునేటట్టు. సబ్ రిజిస్టర్ కార్యాలయానికి దాదాపు రోజు 100ల సంఖ్యలో జనాలు వస్తారు. నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకంటే డబ్బులు ప్రభుత్వానికి చెల్లిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రభుత్వానికే డబ్బులు చెల్లిస్తారు ప్రజలు, కానీ వాళ్ళకి నీళ్లు పెట్టలేదు. అదనంగా డబ్బులు తీసుకున్నారు. దీని మీద యాక్షన్ తీసుకోండి. చాలా మంది కూడా సరే సార్, ప్రతి దానికి మీరు 5,000 10,000 లంచాలు తీసుకుంటున్నారు చెప్తున్నారు. పెద్ద బోర్డు పెట్టండి. ఏ ప్రాంతాలు ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆదోనిలో ఒక్కో చోట ఒక్కో ధర ఉంది గవర్నమెంట్, కానీ ఆ ధర ఎక్కడెక్కడ ఆ ఏరియా ప్రాంతం పేరు ప్రభుత్వానికి కట్టాల్సింది ఎంత, అది రిజిస్ట్రేషన్ నిన్నంటూ గిఫ్ట్ డీడ్కి ఎంత, అన్ని రకాలుగా రాయాలి. ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి అవినీతి పైన జనసేన పార్టీ మండల కమిటీ బృందం ఈరోజు వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి రిజిస్ట్రేషన్కు అదనంగా వసూలు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైటర్లు ప్రజల దగ్గర నుండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే ఈ స్టాంప్ తీసుకునేటువంటి పరిస్థితి ఉందో అక్కడ కూడా 100 రూపాయలు ఈ స్టాంపుకు 130 రూపాయలు ప్రజల నుండి అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కూడా చర్యలు తీసుకోండి అని చెప్పేసి సబ్ రిజిస్టర్ గారికి చెప్పడం జరిగింది. గత 2 నెలల క్రితం గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారు ఇదే కార్యాలయానికి వచ్చి లంచం తీసుకున్నటువంటి కార్యాలయం ఎక్కడైనా ఉంది అంటే ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం అని చెప్పేసి ఆయన చెప్పారు. ఎవరైనా లంచం తీసుకున్నట్లయితే, ఎవరైతే రిజిస్ట్రేషన్ ఖర్చుకు మించి అదనంగా తీసుకుంటున్నట్లయితే వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ ఆదోనిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అయినా కూడా అది ఇంకా మానుకోవటం లేదు. ఇక్కడ ఉన్నటువంటి రైటర్ల ప్రమేయంతోనే ఇక్కడ సబ్ రిజిస్టర్ గారు
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి ప్రభుత్వ సిబ్బంది అదనంగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సబ్ రిజిస్టర్ గారికి విషయం తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికే కాదు, చాలా రోజుల నుండి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రైటర్లు మరియు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది, సబ్ రిజిస్టర్ గారు అందరూ కుమ్మక్కై ప్రజల నుండి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే దీన్ని ఇప్పటికైనా నిలిపివేయాలని చెప్పేసి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీ సాక్షిగా ఆదోనిలో ఎలాంటి లంచము లేకున్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా అంటే అది ఆదోనిలో ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన మాటకు కూడా విలువలేనటువంటి పరిస్థితి ఆదోని సబ్ రిజిస్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి రైటర్లు చేస్తున్నటువంటి ప్రయత్నం ఉంది. కానీ ఇప్పటికైనా లంచం తీసుకోవడం మానుకోవాలి అని చెప్తున్నాం. ఇక్కడ సబ్ రిజిస్టర్ స్టాంపు ఇవ్వడానికి దాదాపు ఎక్కువ మంది 10 మందికి ఇచ్చామని చెప్పేసి సబ్ రిజిస్టర్ గారు చెప్తున్నారు. ఇక్కడ ఇస్తున్నది 2 మాత్రమే, అది కూడా 100 రూపాయలకు 130 రూపాయలు అదనంగా తీసుకుంటా ఉన్నారు. అది కూడా కొంతమందికి మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి. పేద ప్రజలు తమ అవసరాల కోసం వస్తే వాళ్ళందరికీ కూడా గంటల తరబడి వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటికైనా దీని మీద ఆదోని సబ్ రిజిస్టర్ గారు వెంటనే చర్యలు తీసుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే అవినీతి జరుగుతుందో దీని మీద జరగనివ్వకుండా చూడాలి అని చెప్పేసి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఆదోని శాసనసభ్యులు గారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఆయనకు కూడా విషయం తెలియజేసి ఇలాంటి సమస్య జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి మా పార్టీది కూడా బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా జనసేన పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకురండి. మేము కూడా ఖచ్చితంగా ఎవరైతే అదనంగా తీసుకుంటా ఉన్నారో వాళ్ళపైన ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. నా పేరు తాహేర్ వలి, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆదోని. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.